లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఈరోజు 80 సంవత్సరాల క్రితం యూదుల కాన్సంట్రేషన్ క్యాంప్ పోలాండ్లో 7,000 మందిని చంపడానికి హిట్లర్ ప్రయత్నం చేస్తున్న సందర్భంగా సోవియట్ సైన్యం వచ్చి ఆ క్యాంపులో యూదులందరినీ 7,000 మందిని లిబరేట్ చేశారు. వారిని విముక్తి చేసిన ఈరోజు యూరోపియన్ దేశాల వారు అక్కడికి వచ్చి వారిలో పోలాండ్లో చనిపోయిన లక్షలాది మంది, ఇతర ఈస్ట్ యూరోప్ కంట్రీస్లో, జర్మనీలో చనిపోయినటువంటి యూదులకు బాధితులకు తమ సంతాపాన్ని తెలియజేసేందుకు సమావేశం పెట్టారు. విచిత్రం ఏమిటంటే ఇందులో ప్రధాన పాత్ర వహించి పోలాండ్ను ఫ్యాసిస్టు సైన్యం నుంచి విముక్తి చేసిన సోవియట్ గురించి ఒక్క మాట లేదు. సోవియట్ యూనియన్ ఇప్పుడు లేకపోయినా రష్యాను ఆహ్వానించడానికి వారికి మనసు రాలేదు. పైగా ఇవాళ పాలస్తీనాను కబళించడానికి దాదాపు 50,000 మంది పాలస్తీనీయులు చంపిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును వారు ఈ సమావేశాన్ని ఆహ్వానించారు. ఆయన పైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ ఇచ్చింది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకో నెతన్యాహును ఆహ్వానించడం చాలా అవమానకరం. పైగా లిబరేట్ చేసిన, విముక్తి చేసిన సోవియట్ యూనియన్ దాని కొనసాగింపుగా ఉన్న రష్యాను ఈ సమావేశాన్ని ఆహ్వానించడం అంగీకరించలేదు, సహించలేదు. దారుణమే. ఆ రోజు ఫ్యాసిస్టులు ఏ రకమైన పద్ధతుల్లో ఈ దారుణ హత్యాకాండను సాగించారు. ఈ రోజు కూడా ప్రపంచంలో అనేక దేశాలు, వలస దేశాల ప్రజల మీద తీవ్రమైనటువంటి దాడులు, మూడవ ప్రపంచ దేశాలు, యూరోప్లో అనేక దేశాలకు, అరబ్ దేశాలు అల్లకల్లోలాలు ఉన్నందువల్ల ప్రజలు బ్రతుకుతారు తమ జీవితాలను కాపాడుకోవడానికి యూరోపియన్ దేశం. కానీ అక్కడి నుంచి వాళ్ళను తరివేయాలని ఓ ప్రయత్నం తీవ్రంగా. అసలు ఈ రకమైనటువంటి వలసలు రావటానికి ఈ దేశాల్లో యూరోపియన్ దేశాల సైనిక వాళ్ళ ఆక్రమణలు ఇవే గందరగోళాన్ని. ఇది అక్కడ కేవలం అక్కడే కాక అమెరికాలో కూడా లక్షలాది మంది వలసదారులను పంపించేటానికి ట్రంప్ ప్రయత్నం. దానికి ప్రధానమైన కారణం తెల్లవారి కంటే ఇతర దేశాల వారు అమెరికాలో మెజారిటీ అవుతారు భయం, లేదా గణనీయమైన సంఖ్యలో వీళ్ళు పెరుగుతారు, వారికి భయం కలుగుతుంది. ఆ కారణంగా అమెరికాలో ట్రంప్ ఈ నీచమైన పని కూడా భారతదేశం నుంచి కూడా దాదాపు 30,000 మంది వెనక్కి పంపవచ్చు. అయితే కొన్ని అంచనాల ప్రకారం 7 లక్షల మంది భారతీయులు సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉన్నారని ఒక అనుమానం వ్యక్తం చేస్తారు. వీరందరూ తిరిగి వస్తే వీళ్ళు ఉద్యోగం, బతుకుతారు. ఇవన్నీ తీవ్రమైనటువంటి సమస్యలు. ఇది ఒక భాగం అయితే భారతదేశంలో కూడా ఇవాటికి ఇంకా ఫ్యాసిస్ట్ మతోన్మాద శక్తుల దాడులకు మైనారిటీలు, అంతేకాదు హిందూ మతంలో సనాతనాన్ని వ్యతిరేకించేవారు, వారందరి మీద తీవ్రమైనటువంటి దాడులు. ఇది రాబోయే కాలంలో ఇంకా తీవ్రంగా అవుతుంది. ఆర్థిక విధానాలు కార్పొరేట్లకు సహాయం చేస్తూ ధరలు పెరుగుతూ నిరుద్యోగం ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలను ఈ ముఖ్యమైన సమస్యల నుండి పక్కకు మళ్ళీ వారి దృష్టిని మతం మీద, సనాతనం మీద, దాని మీద తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దీనిపైన సహజంగానే వామపక్షాలు, ఇండియా కూటమి అందరూ కలిసి పెద్ద పోరాటం చేయాలి. అయితే ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాల్లో పెద్ద పార్టీ ఇండియా కూటమిలో కాంగ్రెస్ నాయకత్వం మీద అసంతృప్తి బయలుదేరి హర్యానాలో వారు ఆమ్ ఆద్మీ పార్టీ ఒప్పందం చేసుకోకపోవడం, దాంతో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవటం, పంజాబ్లో దెబ్బతింటాం, మహారాష్ట్రలో కూడా ఓడిపోవడంతో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మరికొన్ని పార్టీ వీరి నుండి దూరం అయ్యే పరిస్థితి కనపడుతుంది. దీని ఐక్యతను సాధించేందుకు కాంగ్రెస్ పెద్ద పార్టీగా తగినటువంటి బాధ్యతతో చర్యలు అవసరం.